మాస్ మహారాజ్ రవితేజ సినిమాలంటేనే ఒకప్పుడు మహా క్రేజ్. రవితేజ సినిమాలు వస్తున్నాయంటే తెలుగులో ఇతర స్టార్ హీరోల అభిమానులు సైతం ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేసేవారు. అలాంటి రవితేజ సినిమాలు రిలీజ్ అయ్యి ఏడాదిన్నర కావస్తోంది. 2015లో కిక్ 2 డిజాస్టర్ కాగా బెంగాల్ టైగర్ యావరేజ్గా నిలిచింది. తర్వాత రవితేజ మార్కెట్ డౌన్ అవడంతో పాటు యంగ్ హీరోల దూకుడుతో రవితేజ క్రేజ్ తగ్గిందనే చెప్పాలి. బెంగాల్ టైగర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రవితేజ ఓ 2 సినిమాలు చేస్తున్నాడు. ఈ సినిమాలు కూడా గత అనుభవాలనే మిగిలిస్తే ఇక నటనకు స్వస్తి చెప్పి డైరెక్టర్గా అవతారం ఎత్తాలన్నది రవితేజ ఆలోచనట. రవితేజ మొదట్లో దర్శకత్వ శాఖలో పనిచేసి నటన వైపు వచ్చాడు. సో తనకు పరిచయం ఉన్న దర్శకత్వం వైపు వెళ్తే కెరీర్ గాడిలో పడుతుందని రవితేజ ఆలోచన. మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న రవితేజ ఇక మాస్ డైరెక్టర్గా కూడా అదరగొడతాడేమో చూడాలి. ఏదేమైనా రవితేజ సినిమాలకు గుడ్ బై చెప్పడం అంటే అది తెలుగు సినిమా ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.